హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్. ఇన్ని రోజులేమో మా పిల్లలకి, మా హస్బెండ్కి, వీళ్ళ ముగ్గురికి, ఇప్పుడేమో నాకు అదే అండి ఫీవర్ వచ్చింది. ముందు రోజే బాగా వీక్గా ఉండే, కొంచెం సర్దిలాగా అయింది. కానీ నాకు సామాన్యంగా ఎప్పుడు రాదు ఫీవర్. ఏమోలే పని చేసి కొంచెం నీరసంగా ఉంది ఏమో అనుకున్నా. కానీ నైట్ ఫుల్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఏమోలే అనుకున్నా. మార్నింగ్ వచ్చేసరికి ఇక అస్సలు లేవరాలే, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మా హస్బెండ్కి లేపి చెప్పా, నాకు అస్సలు ఓపిక లేదు, కొంచెం వెళ్ళి పాలు తీసుకురా అని. ఇక లేచి వాటర్ పట్టేసి పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. చిన్నగా లేచి బ్రష్ చేసుకొని ఇక టీ పెట్టుకొని తాగి పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. ఇక కొంచెం బెటరే ఉండే. తర్వాతకి ట్యాబ్లెట్ వేసుకున్నాక చపాతీ చేయడానికి ఓపిక లేకుండే. ఇక రైసే కొంచెం తిందాము, రైస్ అయితే నేను పిల్లలకి అందరికీ అవుతుంది కదా అని ఇక రైసే పెట్టిన పొయ్యి మీద పెట్టి. ఇక అసలు ఓపిక లేకుండే, అందుకే కర్రీ ఏమో మా హస్బెండ్ని చేయమన్నా. కర్రీ చేశాక కొంచెం తిని ఇక పడుకున్నా. మొత్తం అలానే పడుకుంటే మళ్ళీ పిల్లలకి ఎవరు తినిపిస్తారు, పిల్లలకి అన్నీ ఎవరు చూసుకుంటారు. అందుకే కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి పిల్లలకి తినిపించుకొని పిల్లలని చూసుకుంటూ ఇక ఈవినింగ్ వరకు ఇక తగ్గింది ఫీవర్ మొత్తం. వాళ్ళకి బాగుండకపోతే మాత్రం ఫోన్లు చేసి అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ, నాకేమో ఏం చేయట్లేదు, నాకు ఏం వండి పెట్టట్లేదు, నన్ను మందలియని కూడా మందలియట్లేదు, ఇలా అన్నీ చెప్పుక తిరుగుతారు. అలా అని చేసినా కూడా నేనే టీ పెట్టుకున్నా, నేనే చపాతీ చేసుకున్నా, వాళ్ళు ఏం చేయలే నాకు, ఇలా చెప్పుకుంటారు. అదే వినేవాళ్ళు ఏమంటారు, అవునా మా అమ్మకి ఫీవర్ వస్తే కొంచెం కూడా చూడదంట, మందలియదంట అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంట్లో జరిగేది ఎవరు చూడరు. చేసి పెట్టిందా, చేసి పెట్టలేదా. మన విషయానికి వచ్చేసరికి మన సైడ్ తిరిగి కూడా చూడరు. ఎందుకు అంటే చూస్తే మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఆమెకి ఏమన్నా చేసి పెట్టాలి. అదే చూడకుండా ఇటు మందలియకుండా ఉంటే నా అన్న కూడా ఆమెకి ఫీవర్ వచ్చిందని నాకేం తెలుసు, నాకు చెప్పిందా అని అనొచ్చు కదా. ఎందుకు ఇంత కుట్ర పనుకొని ఉంటారు ఈ మనుషులు. అందుకే మన టైం వచ్చే వరకు ఓపిక పట్టాలి. మన టైం వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవాలి ఏదైనా. నిన్న ఉన్నట్టు ఇయాల ఉండదు, ఇయాల ఉన్నట్టు రేపు ఉండదు. ఇయాల పట్టుబట్టలు కట్టి పరుపుల్ల పండుకున్న నిన్ను రేపు తెల్ల బట్టలు కట్టి ఈత సాపల పండ పెడతారు. అలా 100 మందిలో తిరిగిన నిన్ను రేపు ఊరవతల బొందగడ్డ కాడ ఎవ్వరు లేని కాడ పండబెడతారు. నీ జీవి ఉన్నంతకాలం నువ్వు ఏం చేసినా నడుస్తుంది. నీ ప్రాణమే పోయినాక నీ చెత్తంతా చెత్తపాలే కదా. అందుకే ఉన్నన్ని రోజులైనా అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఇక నైట్ అన్నం తినబుద్ధి కాక దోశ చేసుకొని వాటర్ వేడి చేసేసి టాబ్లెట్ వేసుకున్నా. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.